నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన పోలింగ్ ప్రక్రియ 80% పోలింగ్. పల్నాడులో చెదురుమదురు ఘటనలు. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ. స్పీకర్ కోడెలపై దాడి చేసిన వైసీపీ శ్రేణులు. అర్ధరాత్రి వరకు కొనసాగిన పోలింగ్. బారులు తీరిన ఓటర్లు. తాడేపల్లిలో లోకేష్ పై దాడి. నల్లచెరువులో అర్ధరాత్రి లాఠీచార్జ్ చేసిన పోలీసులు. ఈవీఎంల పనితీరుపై ఓటర్ల అసంతృప్తి. మన రాష్ట్రంలోనే సమస్యలు రావడంపై అనుమానాలు. ఉండవల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు. ఈవీఎంల పనితీరుపై అసహనం. నగరంలో ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్, రూరల్ ఎస్పీ దంపతులు. పటిష్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఓటు హక్కును వినియోగించుకున్న పలు పార్టీల అభ్యర్థులు. గెలుపుపై ఎవరికి వారే ధీమా. యువ ఓటర్లలో వెల్లివిరిసిన చైతన్యం. ఈవీఎంలు మొరాయించడంతో అసహనం. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగింది. పల్నాడులో చిన్న ఘర్షణలు మినహా ఎన్నికల పోలింగ్ సమర్థవంతంగా నిర్వహించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుండే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వెల్లువెత్తారు. పనులకు వెళ్లేవారు ఎండని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా ఓటర్లు భారీగా తరలి రావడంతో పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. 5 గంటలకు మాక్ పోలింగ్ ముగిసిన అనంతరం సాధారణ పోలింగ్ ప్రక్రియను ఆరంభించారు. అయితే కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు కొంత అసౌకర్యం ఎదుర్కొన్నారు. దీంతో పాటు ఈసారి ఎన్నికల్లో వీవీప్యాట్లను కూడా ప్రవేశపెట్టడంతో పోలింగ్ ప్రక్రియ కొంత మందకోడిగా సాగుతుంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నర్సరావుపేట మండలం ఉప్పలపాడులో టీడీపీ వైసీపీ నడుమ వివాదం నెలకొని ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు కారుని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో మీడియాపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, వీడియో కెమెరాలు సైతం ధ్వంసమయ్యాయి. అదేవిధంగా దాచేపల్లి మండలం శ్రీనివాసాపురం నడుమ టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య వాగ్వివాదం నెలకొనడంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో పోలింగ్ కి కొద్దిసేపు అంతరాయం నెలకొంది. అచ్చంపేట మండలం వేల్పూర్లో కూడా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇంతలో పోలీసులు అప్రమత్తమై ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలింగ్ ని సజావుగా కొనసాగించారు.
స్పీకర్ కోడెలపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. రాజుపాలెం మండలం ఇనిమెట్లలో ఎన్నికల పరిశీలనకు వెళ్లిన ఆయనపై పోలింగ్ కేంద్రం వద్ద దాడి చేయడంతో పాటు చొక్కాను చింపేశారు. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన గన్మెన్లకు గాయాలయ్యాయి. పక్కా పథకం ప్రకారం తనపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని కోడెల అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 16వ నంబర్ పోలింగ్ బూత్ లో చంద్రబాబు, భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణులు ఓటు వేశారు. ఓటర్లు తప్పనిసరిగా తమ ఓటును వేయాలని చంద్రబాబు కోరారు. ఎంతసేపైనా నిలుచుంటాం, ఎంత రాత్రైనా వేచి చూస్తాం, ఓటు మాత్రం వేసే వెళతాం అంటూ ఓటర్లు తమ సంకల్పాన్ని చాటుకున్నారు. ఈవీఎంలు మొరాయించడంతో జిల్లాలో చాలా చోట్ల పోలింగ్ ఆలస్యమైంది. దీంతో పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. సాయంత్రం 4 గంటలు దాటిన తర్వాత పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలో ఉన్న అందరినీ ఓటు వేసేందుకు అనుమతించడంతో ఓటర్లు బారులు తీరి కనిపించారు. పశ్చిమ నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రిగ్గింగ్ జరుగుతుందంటూ టీడీపీ నేతలు, అలాంటిదేమీ లేదంటూ వైసీపీ నేతలు పరస్పరం ఆరోపణలతో నల్లచెరువు 22వ లైన్ 244 పోలింగ్ బూత్ వద్ద రాత్రి 10:30 గంటలకు ధర్నాకు దిగడంతో పోలీసులు లాఠీకి పనిచెప్పారు. ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీస్ సిబ్బంది ఆపై పోలింగ్ ప్రక్రియను కొనసాగించారు. మున్సిపల్ హైస్కూల్లో మొత్తం 3 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. అయితే ఆరంభంలోనే ఏర్పాటు చేసిన 244వ బూత్లో ఈవీఎం మొరాయించింది. దీంతో ఈవీఎంను సరిదిద్ది మాక్ పోలింగ్ నిర్వహించేపాటికి గంట సమయం వృధా అయింది. దాదాపు గంట పాటు కొనసాగిన పోలింగ్ ప్రక్రియ 9 గంటలకు మరోమారు ఈవీఎం మొండికేయడంతో నిలిచిపోయింది. ఈ బూత్లో మొత్తం 1400 ఓట్లు ఉండగా దాదాపు 85% మంది ఓటు వేయడానికి క్యూ లైన్లో బారులు తీరారు. రాత్రి 9:30 గంటలు అయినప్పటికీ ఇంకా క్యూ లైన్లో మహిళలు, పురుషులు దాదాపు 500 మంది పైచిలుకు బారులు తీరి ఉన్నారు. ఇదే సమయంలో బూత్లో వైసీపీ కార్యకర్తలు రిగ్గింగ్కు పాల్పడుతున్నారన్న వార్తలు వ్యాపించాయి. అంతకుముందు వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఈ బూత్ వద్దకు వచ్చి వెళ్లారు. దీంతో రిగ్గింగ్ నిజమేనని భావించిన టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇదే సమయంలో విషయం తెలుసుకున్న టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ రావడంతో బూత్ ముందు ధర్నాకు ఉపక్రమించారు. ఎన్నికల సిబ్బంది, పోలీస్ సిబ్బంది వైసీపీ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు చేశారు. దీంతో అక్కడ ఉన్న వైసీపీ శ్రేణులు పరస్పరం నినాదాలకు దిగారు. విషయం తెలుసుకున్న అర్బన్ ఎస్పీ విజయరావు ప్రత్యేక ఫోర్సుతో పోలింగ్ బూత్ వద్దకు చేరుకుని ఇరు వర్గాల వారిని చెదరగొట్టి పోలింగ్ ను నడిపించారు. బూత్ లో పోలింగ్ నిర్వహించడం అసాధ్యంగా మారడంతో పోలింగ్ ను నిలిపివేస్తున్నట్లు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఏవీఎస్ఎస్ మూర్తి ప్రకటించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం ఉంటుందన్నారు. సాయంత్రం 6 తర్వాత పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చారని, వారిని ఎలా ఓటింగ్ కు అనుమతిస్తారని గల్లా జయదేవ్, మద్దాలి గిరిధర్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, తోట చంద్రశేఖర్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారిని పదే పదే ప్రశ్నిస్తూ వచ్చారు. ఈ క్రమంలో రాత్రి 11:35 పోలింగ్ ను నిలిపివేస్తున్నట్లు ఎన్నికల అధికారి మూర్తి ప్రకటించారు. దీంతో ఈవీఎంలు సీల్ వేసే వరకు ఉన్న అభ్యర్థులు అనంతరం వెళ్లిపోయారు. ఏపీలో ఈవీఎంల పనితీరుపై ఓటర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రత్యేకించి ఎక్కడా లేని విధంగా కేవలం మన రాష్ట్రంలో మాత్రమే ఈవీఎంలు పనిచేయకపోవడం పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంలో ఎలక్షన్ కమిషన్ విఫలమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగినప్పటికీ ఓటర్ల నుండి కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదయం 6 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ ఆరంభం అయినప్పటి నుండి అనేక ప్రాంతాలలో ఈవీఎంలు మొరాయించడం మొదలైంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ ప్రారంభం కాక
ఎండలో క్యూ లైన్లలో నుంచుని ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే గతంలో ఏ ఎన్నికల్లో ఎక్కడా లేని విధంగా కేవలం ఏపీలో మాత్రమే ఇలా ఈవీఎంలు గంటల తరబడి మొరాయించడం ఎన్నడూ చూడలేదని ఓటర్లు పేర్కొన్నారు. పదే పదే ఈవీఎంలు పనిచేయని కారణంగా పోలింగ్ కేంద్రాల చుట్టూ ఓటర్లు ప్రదక్షిణ చేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ఇందులో ఎలక్షన్ కమిషన్ పనితీరు పట్ల కొంత అసంతృప్తిని, అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంలతో పోలిస్తే ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలే ఎంతో మేలని అభిప్రాయపడుతున్నారు. ఇంట్లో ఎక్కడ లేదు, కాకపోతే 1-2 అవుతాయి కానీ ఇంత తక్కువ అవటం నేను ఎక్కడ చరిత్రలు చూడాల. నాకు 6 years వచ్చినాయి కానీ ఎప్పుడు ఇంత ఇదిగా లేదు. అన్నీ దాదాపు ఏ స్టేట్లోనే చూడు, విజయవాడలో అయితే ఒకదానికి అయితే బీజేపీకి వస్తుంటే వైసీపీకి వస్తుంట. వాళ్ళు లేడీస్ మొత్తం ఆపేసారు అవుతుంది. అది వాళ్ళు సాయంత్రం 5 గంటలకైనా కూర్చొని ఓట్లు వేస్తూ ఉంటారు. ముసలోళ్ళు అయితే 5 లైట్లు తెప్పించుకొని కూర్చొని వేస్తూ ఉంటున్నారు. పోలింగ్ లేడీస్ బాగా పోలింగ్ జరుగుతుంది. లేడీస్ బాగా 3 సార్లు 4 సార్లు వచ్చేనా వేస్తున్నారు బాగా. ఇంతకుముందు స్ట్రక్ అయినాయి కానీ ఈసారి కొంచెం పర్సంటేజ్ ఎక్కువ స్ట్రక్. మన స్టేట్లోనే ఎక్కువ కనిపిస్తుంది. ఈవీఎంలు కావాలనే ఫెయిల్ చేసినట్టున్నారు. కొన్ని బూతులు ముసలోళ్ళని, స్త్రీలని ఓటింగ్ అడ్డుకోవడానికి కావాలనే చేసినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. ఏ స్టేట్లో లేదు, పక్క రాష్ట్రంలో కూడా లేదు. టీడీపీకి మెజారిటీ వస్తాయి అనుకున్నటువంటి నియోజకవర్గాల్లోనే ప్రత్యేకంగా కావాలని ఆపినట్టున్నారు. కావాలని ఇప్పుడు తెలంగాణలో ఇంత రాలేదు, ఇక్కడ ఎక్కువ వచ్చినాయి. ఏంటి మరి సమస్య ఏంటనేది ఎలక్షన్ కమిషన్ గారికి అది తెలియాలి. సామాన్యులకి ఏం తెలుస్తుంది? ఓటర్లు అంటే 2 గంటలు 3 గంటలు ప్రతి ఏమో బ్రేక్ అయింది. ఆ 2-3 గంటలు ఉన్న వాళ్ళు లేడీస్ ఇళ్ళకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఏదో మధ్యాహ్నం నుంచి కొంతమంది వస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఓవరాల్గా లేడీస్ ఎక్కువగా రన్నింగ్లో ఓటింగ్ చేశారు, బాగా చాలా ఎక్కువ చేశారు. 6:30కి వెళ్ళాము, సిస్టమ్ 110 పనిచేయాల. ఏసి వచ్చిందాక అంతే జరుగుతూ ఉంది. మాది కొంచెం హ్యాపీగానే జరిగింది. కొన్నిసార్లు ఇబ్బంది జరుగుతూనే ఉంది. మేము వేసిన ఏరియా బాగానే ఉందిలేండి. సార్వత్రిక ఎన్నికల్లో కలెక్టర్ కోన శశిధర్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు నగరంలోని స్టార్ గర్ల్స్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ దంపతులు ఓటు వేశారు. తోటి ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లో నిలుచుని కలెక్టర్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈవీఎంల విషయంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి 20% అదనంగా సిద్దంగా ఉంచినట్లు ఈ సందర్భంగా కోనా శశిధర్ పేర్కొన్నారు. ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ సభ్యులతో నగరంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పటాభిపురం మున్సిపల్ స్కూల్లో గల్లా, ఆయన సతీమణి, ఇతర కుటుంబ సభ్యులు ఓటు వేశారు. అదేవిధంగా ఓటింగ్ సరళిని గల్లా పరిశీలించారు. అయితే పలు పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి ఈవీఎంలను రీప్లేస్ చేయాలని సూచించారు. లేని పక్షంలో పోలింగ్లో జాప్యం జరిగి ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు దంపతులు గుంటూరులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు నగరంలోని స్టార్ గర్ల్స్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో రాజశేఖర్ బాబు, ఆయన సతీమణి ఓటు వేశారు. ఈ మేరకు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు దంపతులు గుంటూరులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని స్టార్ గర్ల్స్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఎస్పీ, ఆయన సతీమణి ఓటు వేశారు. గుంటూరు తూర్పులోని సుమారు 25 పోలింగ్ బూత్లలో ఉదయం ఈవీఎంలు మొరాయించాయి. గంట పాటు పోలింగ్ కు అంతరాయం ఏర్పడి ఓటర్లు అష్టకష్టాలు పడ్డారు. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయక తమను గంటల పాటు ఎండల్లో నిలబెట్టారని పలువురు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గడ్డిపాటుతో పాటు నెహ్రూ నగర్, 5వ లైన్లోని 57, 58 పోలింగ్ బూతుల్లో ఈవీఎంలు మొరాయించాయి. ఉదయం మాక్ పోలింగ్ అనంతరం గంటసేపు పోలింగ్ కు అంతరాయం ఏర్పడింది. సాధారణ ఓటర్లతో పాటు గర్భిణీ స్త్రీలు, దివ్యాంగులు, వృద్ధులు నిరీక్షించి నీరసించిపోయారు. వారం తీరిన క్యూలో నిలబడలేక నిస్సహాయులయ్యారు. పోలింగ్ అధికారులను శాపనార్థాలు పెట్టారు. తాడేపల్లి పట్టణంలోని క్రిస్టియన్పేటలో పోలింగ్ బూత్ల వద్ద పరిస్థితిని పర్యవేక్షించేందుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్ పై కొందరు దాడికి ప్రయత్నించారు. ఈ వ్యవహారం చిలికి గాలివానగా మారి ఇరుపక్షాల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. పరిస్థితులు అదుపు తప్పుతున్న నేపథ్యంలో గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు పోలీసు బలగాలతో అక్కడకు చేరుకున్నారు. 1-2 దఫాలుగా లాఠీచార్జి చేసి ఇరుపక్షాలను చెదరగొట్టడంతో పాటు మంత్రి నారా లోకేష్ కు నచ్చజెప్పి అక్కడి నుండి పంపించేశారు.
నర్సరావుపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు గుంటూరులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్రాడీపేట 6/14లోని ఆఫీసర్స్ క్లబ్లో ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాయపాటి సూచించారు. ప్రతిపాడు జనసేన అభ్యర్థి రావెల కిషోర్ బాబు గోరంట్లలోని పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ప్రజలందరూ జనసేన పార్టీని ఆదరిస్తున్నారని జనసేన అభ్యర్థి రావెల కిషోర్ బాబు పేర్కొన్నారు. ఓటు వేసిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మద్దాలి గిరి హిందూ కాలేజీలోని పోలింగ్ బూత్ లో తన ఓటును వినియోగించుకున్నారు. పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించిన కారణంగా పోలింగ్ సమయాన్ని పెంచాలని టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మద్దాలిగిరి డిమాండ్ చేశారు. తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈవీఎంలు పనిచేయకపోవడం వలన సమయం వృధా అయిందన్నారు. గుంటూరు పార్లమెంట్ జనసేన అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తన ఓటును వినియోగించుకున్నారు. ప్రసన్న గృహిణి అయినప్పటికీ ఉద్యోగస్తురాలనే కుంటి సాకుతో ఓటు వేయనీయకపోవడం దుర్మార్గమని గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఓటు వేసిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గృహిణి అని ధృవీకరించినప్పటికీ ఓటు వేయకుండా అధికారులు అభ్యంతరం పెట్టడంలో అర్థం లేదన్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ఈవీఎంలు మొరాయించడం, కొందరి ఓట్లు గల్లంతవడం ఓటర్లని కొంత నిరాశపరిచింది. ఎన్నికల సంఘం చేపట్టిన చర్యల కారణంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఓటు హక్కు వజ్రాయుధం కనుక ఓటర్లందరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. అందులోనూ ప్రస్తుత ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేసిన యువత ఆనందంతో పరవశించిపోయారు. తమకి నచ్చిన నాయకుడిని ఎన్నుకునే అవకాశం లభించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఇదిలా ఉంటే అనేక పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లకి కొంత అసౌకర్యం ఏర్పడింది. గంటల తరబడి పోలింగ్ కేంద్రాలలో వేచి ఉండాల్సి రావడంతో అధికారుల తీరుపై ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా గత ఎన్నికల్లో ఓటు వేసినప్పటికీ ప్రస్తుత ఎన్నికల్లో తమ ఓటు తొలగించారని మరికొందరు ఆరోపిస్తున్నారు. ఎలాంటి ఇంటి అడ్రస్లు మారినప్పటికీ ఏ ఉద్దేశంతో తమ ఓట్లు తొలగించారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు తూర్పు టీడీపీ అభ్యర్థి నసీర్ అహ్మద్ వివిధ పోలింగ్ బూత్లను పరిశీలించారు. ఓటర్ల ఆదరాభిమానాలు అందుకున్నారు. గుంటూరు తూర్పు ప్రజల తీర్పు టీడీపీ వైపే ఉందని తూర్పు టీడీపీ అభ్యర్థి నసీర్ అహ్మద్ అన్నారు. తూర్పులోని పోలింగ్ బూత్లను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీకి మరోసారి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్దమవడం హర్షదాయకమని నసీర్ అహ్మద్ అన్నారు. ఓటు విలువను గుర్తించారు. విదేశాల నుండి స్వస్థలానికి ఆగమేఘాలపై చేరుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యానికే ప్రతీకగా నిలిచారు. పాతగుంటూరుకు చెందిన రియాజ్, బ్రాడీపేటకు చెందిన అబ్దుల్ మజీద్ ఏళ్ల క్రితం దుబాయ్ వెళ్లి ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ పోలింగ్ తేదీ గుర్తించారు. విధులకు సెలవు పెట్టి స్వంత ఖర్చుతో విమానమెక్కి ఇండియా చేరుకున్నారు. గురువారం గుంటూరు చేరుకుని ఇజ్రాయెల్పేటలోని పోలింగ్ బూత్లో రియాజ్, బ్రాడీపేట పోలింగ్ బూత్లో అబ్దుల్ మజీద్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు విలువను చాటి చెప్పి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మంచి పాలకులను ఎన్నుకునే ఏకైక ఆయుధంగా ఓటును గుర్తించి వినియోగించుకున్నామని ప్రకటించారు. గుంటూరు తూర్పులో పోలింగ్ సజావుగా సాగింది. ఎమ్మెల్యే ముస్తఫా పోలింగ్ బూత్లలో ఓటింగ్ సరళిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు తూర్పులో ప్రజాదరణతో తన విజయం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే ముస్తఫా ప్రకటించారు. తూర్పులోని పోలింగ్ బూతులలో ఓటింగ్ సరళిని ఆయన పరిశీలించారు. అనంతరం ముస్తఫా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గతంలో వలె తూర్పు ప్రజలు ఆశీస్సులు అందిస్తే నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటారని ముస్తఫా ప్రకటించారు. బీజేపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జయప్రకాష్ బ్రాడీపేట శారదా నికేతన్ 144వ పోలింగ్ బూత్ నందు
తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరు పశ్చిమ అభ్యర్థి మాధవీలత లక్ష్మీపురంలోని ఓరియంటల్ స్కూల్ 93వ పోలింగ్ బూత్ లో తన ఓటును వేశారు. గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ పలు నియోజకవర్గాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. టీడీపీకి ప్రజలు మొగ్గు చూపారని ప్రకటించారు. సీఎం చంద్రబాబుకు మరోసారి ప్రజలు జేజేలు పలుకుతున్నారని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. భారీ మెజార్టీతో తన విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. నగర టీడీపీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్, మిర్చియాడ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావుతో కలిసి తూర్పులోని పలు పోలింగ్ కేంద్రాలను జయదేవ్ సందర్శించారు. ఓటర్ల నాడిని అంచనా వేసి సంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ విజయం ఖాయమని జయదేవ్ ప్రకటించారు. గుంటూరు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మస్తాన్ వలీ వివిధ నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్లను సందర్శించారు. ఉదయం పూట అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలు గంటపాటు మొరాయించడంపై మండిపడ్డారు. గుంటూరు తూర్పు, పశ్చిమతో పాటు పలు నియోజకవర్గాల్లోని పోలింగ్ బూతుల్లో ఈవీఎంలు మొరాయించడం అనుమానాలకు తావిస్తుందని కాంగ్రెస్ అభ్యర్థి మస్తాన్ వలీ అన్నారు. ఎన్నికల కమిషన్ ఈ ఘటనపై విచారణ జరిపి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. పలు చోట్ల ఉదయం ఏకకాలంలో ఈవీఎంలు మొరాయించడం వెనుక కుట్ర దాగి ఉన్నట్లు అనుమానిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకైన ఎన్నికలు వ్యాపారంగా మారాయని, డబ్బు, మద్యం, ఆభరణాలు పంచి అపహాస్యం చేస్తున్నారని మస్తాన్ వలీ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పట్ల ప్రజలు ఆదరాభిమానాలు చూపించడం ఆనందంగా ఉందని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. 2వ డివిజన్లోని మణిపురం బ్రిడ్జ్ వద్ద 77వ పోలింగ్ బూత్ను పరిశీలించిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జనసేన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడం వల్ల ఓటర్లు ఇబ్బందులకు గురవుతున్నారని పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోట ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు వేసిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పెదకూరుపాడులో కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మాలపాటి శ్రీధర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూలో ఉన్న ఓటర్లకు అభివాదం చేసిన కొమ్మాలపాటి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ బూతుల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంపాలెం కన్నావారి తోటలోని పోలింగ్ బూత్ లో ఆయన ఓటు వేశారు. అనంతరం నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లాలో 144వ సెక్షన్ అమల్లో ఉంది. దీంతో దుకాణాలు, హోటల్స్, రెస్టారెంట్స్ ను మూసివేశారు. ముఖ్యంగా హోటల్స్ మూతపడటంతో ప్రజలు అల్పాహారం, భోజనం లభించక ఇబ్బందులకు గురయ్యారు. గుంటూరు తూర్పు అభ్యర్థి జియావుర్ రెహమాన్ వివిధ పోలింగ్ బూత్లను సందర్శించారు. పోలింగ్ సరళిని పరిశీలించారు. పెరిగిన ఓటింగ్ జనసేన విజయానికి సంకేతమని తూర్పు జనసేన అభ్యర్థి జియావుర్ రెహమాన్ అన్నారు. తూర్పులోని వివిధ పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఓటింగ్ సరళిని పరిశీలించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పాలనలో మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజాభిప్రాయం జనసేనకు అనుకూలంగా ఉందని జియావుర్ రెహమాన్ ప్రకటించారు. ప్రధాని మోడీ ప్రగతి పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారని తూర్పు బీజేపీ అభ్యర్థి నేరెళ్ల సురేష్ అన్నారు. గురువారం జరిగిన పోలింగ్ లో ప్రజా మొగ్గు బీజేపీ వైపే ఉందన్నారు. గురువారం తూర్పు నియోజకవర్గంలోని నెహ్రూ నగర్ తో పాటు వివిధ ప్రాంతాల్లోని పోలింగ్ బూత్లను ఆయన సందర్శించారు. ఓటింగ్ సరళిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు స్తంభాల్గారు మున్సిపల్ హైస్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా నిబద్దత కలిగిన వారిని ఎన్నుకోవాలని కోరారు. మరి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ప్రధానంగా ఏర్పాట్లు చాలా బాగా ఏర్పాటు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన పోలింగ్ ప్రక్రియ 80% పోలింగ్. పల్నాడులో చెదురుమదురు ఘటనలు. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ. స్పీకర్ కోడెలపై దాడి చేసిన వైసీపీ శ్రేణులు.
అర్ధరాత్రి వరకు కొనసాగిన పోలింగ్, బారులు తీరిన ఓటర్లు. తాడేపల్లిలో లోకేష్ పై దాడి, నల్లచెరువులో అర్ధరాత్రి లాఠీచార్జ్ చేసిన పోలీసులు. ఈవీఎంల పనితీరుపై ఓటర్ల అసంతృప్తి, మన రాష్ట్రంలోనే సమస్యలు రావడంపై అనుమానాలు. ఉండవల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు, ఈవీఎంల పనితీరుపై అసహనం. నగరంలో ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్, రూరల్ ఎస్పీ దంపతులు, పటిష్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఓటు హక్కును వినియోగించుకున్న పలు పార్టీల అభ్యర్థులు, గెలుపుపై ఎవరికి వారే ధీమా. యువ ఓటర్లలో వెల్లివిరిసిన చైతన్యం, ఈవీఎంలు మొరాయించడంతో అసహనం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.